పెన్షనర్ మిత్రులారా, ఆదాయపు పన్ను చెల్లింపులో తీసుకోవలసిన జాగ్రత్తలు, పెన్షనర్ల అసోసియేషన్ సంఘ పెద్దల సూచనలు, ఎస్డిపిఏ అమరావతి గుంటూరు వారి యొక్క కరపత్రాన్ని అందే విశేషాలని ఇప్పుడు చూద్దాం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అలాగే రిటైర్డ్ సర్వీస్ పెన్షన్స్ కానీ, ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ, వ్యాపారస్తులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు కూడా ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ప్రతి సంవత్సరం జూలై 31లోగా ఆ రిటర్న్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, మనం సబ్మిట్ చేయాలా అక్కర్లేదా, మనకి ఆ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాము కదా, మనం సబ్మిట్ చేయాలనేటటువంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. అతను నివృత్తి చేస్తూ ఎస్డిపిఏ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. పెన్షనర్ సోదర సోదరీమణులందరికీ కూడా సాయిబాబ్జీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి గుంటూరు, బి వెంకటేశ్వర్లు స్టేట్ గవర్నమెంట్ ప్రెసిడెంట్, జిఎస్ అబ్దుల్ కరీం అసోసియేట్ ప్రెసిడెంట్, జి ప్రభుదాస్ సెక్రటరీ జనరల్, ఎన్వి సుబ్బారెడ్డి ట్రెజరర్. ఈ బాడీతో ఉన్నటువంటి ఈ అమరావతి పెన్షనర్స్ అసోసియేషన్ మనందరికీ కూడా కింద సూచనలు అయితే ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అవి చూద్దాం. పెన్షనర్లకు ఆదాయపు పన్నుపై ముఖ్య సూచనలు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 అసెస్మెంట్ ఇయర్ 2026-27లో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ ఐటీఆర్లను జూలై 31 లోపు పెన్షనర్లు అందరూ తప్పనిసరిగా సమర్పించాలి. ఇటీవల ప్రకటించిన ఆదాయపు పన్ను నిబంధనల నేపథ్యంలో పెన్షనర్లు తమ ఆర్థిక వ్యవహారాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో ప్రతి పెన్షనర్ పాటించాల్సిన ముఖ్య సూచనలు ఇవి. పెన్షనర్లకు సూచనలు: 1. మీ ఆదాయాన్ని ముందుగానే అంచనా వేయండి. నెలవారీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, బ్యాంకు వడ్డీ, అద్దె ఆదాయం, ఇతర ఆదాయాలన్నింటినీ కలిపి వార్షిక ఆదాయాన్ని లెక్కించండి. 2. సరైన పన్ను విధానాన్ని అంటే ఓల్డేజం లేదా న్యూడేజం ఎంచుకోండి. మీకు ఏ విధానంలో తక్కువ పన్ను వస్తుందో చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఆదాయ పన్ను నిపుణుల సలహాతో నిర్ణయించుకోండి. 3. ఫారం 16 అదే పెన్షన్ యాన్యువల్ స్టేట్మెంట్ దాన్ని జాగ్రత్త పెట్టుకోండి. ట్రెజరీ లేదా బ్యాంకు నుండి పొందిన పెన్షన్ స్టేట్మెంట్, టీడీఎస్ వివరాలను జాగ్రత్తగా ఉంచుకోండి. మొట్టమొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. బ్యాంకు వడ్డీపై దృష్టి పెట్టండి. అంటే ఎఫ్డీలు, సేవింగ్స్ ఖాతాలు, ఇతర డిపాజిట్లపై వచ్చిన వడ్డీ కూడా పన్నుకు లోబడి ఉండే అవకాశం ఉంది. అందువల్ల అన్ని వివరాలను నమోదు చేసుకోండి. 5. టీడీఎస్ వివరాలను పరిశీలించండి. అంటే ఫారం 26AS అలాగే ఏఐఎస్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లను పరిశీలించి టీడీఎస్ సరిగ్గా జమ అయిందో లేదో నిర్ధారించుకోండి. 6. ఆదాయ పన్ను రిటర్న్ గడువులోపు దాఖలు చేయండి. పన్ను లేకపోయినా అవసరమైతే ఐటీఆర్ సమయానికి దాఖలు చేయడం మంచిది. దీనివల్ల భవిష్యత్తులో రుణాలు, వీసా, ఇతర ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుంది. 7. పత్రాలను భద్రంగా ఉంచండి. అంటే పాన్ కార్డ్, ఆధార్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటే PPO, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి రసీదులు అటువంటి అన్ని పత్రాలను ఒకే చోట భద్రపరచండి. 8. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆదాయ పన్ను రిఫండ్ పేరుతో వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, SMS-లు, లింక్లను నమ్మవద్దు. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ని అసలే ఓపెన్ చేయకండి. 9. పన్ను నిపుణుల సలహా తీసుకోండి. అంటే సందేహాలు ఉంటే స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణులను సంప్రదించడం ఉత్తమమని సలహా ఇవ్వబడుతుంది. 10వ పాయింట్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా, తాలూకా సంఘాల సహాయం పొందండి. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా, తాలూకా పెన్షనర్స్ సంఘాలు నిర్వహించే పన్ను అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని తాజా మార్పులను తెలుసుకోండి. ఈ విధంగా ఆదాయ పన్ను నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకుని ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తే పెన్షనర్లు అనవసరమైన పన్ను భారం, జరిమానాలు, ఇబ్బందులను నివారించవచ్చు. ప్రతి పెన్షనర్ తన ఆదాయాన్ని సమీక్షించుకుని అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచి గడువులోపు పన్ను సంబంధిత బాధ్యతలను పూర్తి చేయవలసిందిగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కోరుతుంది. ఇట్లు జి ప్రభుదాస్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ మరియు బి వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు వీరి పేరున ఈ కరపత్రం అయితే చేయబడింది. దీనిని అనుసరించి
ప్రతి పెన్షనర్ కూడా మరి తమకి ఇన్కమ్ ట్యాక్స్ పడినా పడకపోయినప్పటికీ కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గ్రహించవలసిందిగా కోరుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దిగువన కనపడుతున్న బెల్ గుర్తుని, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నేను చేసే కొత్త వీడియోల్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.